టీడీపీ బీజేపీ మధ్య వైరం పెరుగుతోంది. నిధులు సమన్వయంపై వార్ జరుగుతోంది. ఎలాంటి డిపిఆర్లు లేకపోయినా కేంద్రం ఉదారంగా నిధులిస్తుందని పురంధేశ్వరి అంటే కన్నా పురంధేశ్వరి కలిసి జగన్ తో కుమ్మక్కై టీడీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. వీరంతా కాంగ్రెస్ కు కోవట్టుగా పనిచేస్తున్నారని అన్నారు. మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో సమన్వయం అనేది కేవలం నాయకుల స్థాయిలో కాదు, ఖచ్చితంగా కార్యకర్తల స్థాయిలో కూడా జరగవలసినటువంటి అవసరం చాలా ఉంది. కొంతమంది కార్యకర్తలు అయితే నిజంగా క్షేత్రస్థాయిలో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది, రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అది కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా రాష్ట్ర నాయకత్వం తీసుకువెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ సమన్వయ కమిటీని వేయాలి అని చెప్పి మా కేంద్ర నాయకత్వం నిర్ణయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున సభ్యుల పేర్లు అయితే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిత్రపక్షం తెలుగుదేశం వారు పేర్లు ఇవ్వాలి, ఇంతవరకు కూడా పేర్లు ఇవ్వలేదు. దానికోసమే మేము వేచి ఉన్నాం. అయితే రాష్ట్రానికి సంబంధించి వరకు వనరులు కావాలి అన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భంలో సరి అయినటువంటి అంటే ఏ విషయానికి కావాలి, దేనికి కావాలి, సరి అయినటువంటి డిపిఆర్తో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్లయితే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాడలేదు. అది పోలవరం కావచ్చు, రాజధాని నిర్మాణం చూసుకున్నట్లయితే ఒక డిపిఆర్ లేదు, ఎంతవరకు అసలు ఎంత అవుతుంది అనేటువంటి ఒక అంచనా లేదు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, దగ్గర 2,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి డిపిఆర్ లేకపోయినా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. పోలవరానికి సంబంధించి లెక్కలు ఏవైతే ఇచ్చున్నారో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కొంచెం తేలవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా మనం చూసాం, అమర్జిత్ సింగ్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారు కూడా లేవనెత్తారు కొన్ని అంశాలు. మొన్న వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి విషయం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అటువంటి అనుమానాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటన్నిటిని నివృత్తి చేసినట్లయితే వెంటనే రీయింబర్స్మెంట్ అనేది జరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. బీజేపీ నాయకులు మనం చెప్పుకునే పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, మరోపక్క మే నెలాఖరికి దుకాణం కట్టుకోబోయే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక గూడుపడనిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అపోహలు సృష్టించడానికి ప్రకటన చేస్తున్నారు. పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కూడా మంత్రి పదవులు అనుభవించి, ఒకళ్ళేమో ఎలక్షన్ ముందు బీజేపీలో చేరి పోటీ చేసి ఓడిపోయి, మరొకరు అధికారం వచ్చిన తర్వాత పార్టీలో చేరి, వీళ్ళు టార్గెట్ మేము వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నాం, అక్కడ ఎన్డీఏలో మేము భాగస్వాములు, ఇక్కడ మా ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. వీళ్ళు ఏం మాట్లాడినా సరే కొంతమంది పురంధేశ్వరి కానీ, కావూరు సాంబశివరావు కానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయి, దానికి లెక్కలు చూపట్లేదని పురంధేశ్వరి గారు అంటున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ఎన్నికల ముందు ఇతర పార్టీలోకి వెళ్ళడానికి ఒక వేదికగా బీజేపీ పార్టీని వాడుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.